అస్సలాము అలైకుం, నమస్తే, హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆరిఫా. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే సమోసా, అందరికీ నచ్చే ఆలూ సమోసాస్ అన్నమాట. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ అయితే మనం పిండిని కలుపుకుందాం. నెక్స్ట్ మనం కలోంజీని వేసుకొని బాగా మిక్స్ చేసుకునే ముందు కొంచెం సోంపుని కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా రావాలి కదా, సో వాటర్ వేసుకుంటున్నాం. బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా కొంతసేపు వరకు మిక్స్ చేసుకుంటూ రండి. చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అలాగే మనం ఇది కూడా కలుపుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ మనం బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, నెక్స్ట్ మనం కొంచెం ఆయిల్ వేసి ఇంకా సాఫ్ట్గా మిక్స్ చేసుకుందాం. అంతే అండి, ఈజీగా చపాతీ పిండి ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం సైడ్లో పెట్టుకొని పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత ఒక కప్ ఫుల్ ఆనియన్స్, కొంచెం చిల్లీస్, ఒక 2 చిల్లీస్ని కట్ చేసుకుని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడి అయిన తర్వాత ఆనియన్స్ని బాగా బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రీన్ చిల్లీని వేసేస్తున్నాం. వేసి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, సాల్ట్, గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాం. నెక్స్ట్ మనం పొటాటోస్ని కూడా తీసి అందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా పొటాటోస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ వరకు మనం సిమ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు అంతే అండి, ఒక ప్యాన్లోకి తీసి సైడ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ కలుపుకున్న పిండి ఉంది కదా, అది తీసి ఒక చపాతీని రౌండ్లో మనం ఎలా చేస్తామో అలా చేసి మిడిల్లో ఒక లైన్ వేసుకోవాలి. ఇలా చేస్తే సమోసాస్ అనేవి చాలా ఈజీగా ఉంటుంది రెడీ చేయడానికి. వేసుకున్నాం కదా మిడిల్లో వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం రైట్ సైడ్లో ఉండేది ఇలా కాకుండా ఈ సైడ్ నుంచి తీసుకోవాలి. పైన నుంచి తీసుకొని కిందకి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కింద నుంచి తీసుకోకుండా నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో తీసుకుంటున్నాం. ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటే షేప్ అనేది సూపర్గా వస్తుంది. అంతే, కింద పైన ఒకసారి ప్రెస్ చేసి అంతే అండి. చూడండి ఎంత బాగున్నాయో కదా. సో ఇప్పుడైతే మనం ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ వేడి అయిన తర్వాత సమోసాని తీసి ఆయిల్లోకి వేసుకుంటున్నాం. చాలా బాగా వేడి అయిన తర్వాతే మనం వేసుకోవాలి ఆయిల్లో. నెక్స్ట్ మనం 2 సైడ్స్ కూడా చాలా ఒక బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతే అండి, చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసేసాను. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. తినండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.